Hello everyone. Welcome to my channel MNT Kids Videos. ఒకప్పుడు ఒక పచ్చ అడవిలో ఎన్నో జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో గజరాజు అనే గొప్ప ఏనుగు ఉండేది. గజరాజు చాలా బలిష్టంగా, తలమీద పెద్ద తుంగం, బలమైన కాళ్ళు, గంభీర గర్జనతో ఉండేది. అందరూ దానిని గౌరవంతో చూసేవారు. ఎవరైనా ఇబ్బందిలో ఉన్నా గజరాజు ముందుకొచ్చి సహాయం చేసేది. అందుకే జంతువులంతా దానిని నమ్మేవారు. ఒకరోజు వేసవిలో ఎండలు మండిపోతుండగా గజరాజు దాహం తీర్చుకోవడానికి చెరువు దగ్గరకు వెళ్ళింది. కాని చెరువు ఒడ్డున బురదగా ఉంది. అజాగ్రత్తగా ఒక అడుగు వేసిన గజరాజు బురదలో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. తల ఎత్తి గర్జించినా ఎవ్వరూ దగ్గరికి చేరలేదు. ఇతర జంతువులు అక్కడి నుండి చూసి భయపడ్డాయి. ఓహో! గజరాజు బురదలో పడ్డాడు. అది పెద్దదే. మనం ఏమి చేయగలం అని ఆలోచించాయి. కొంతమంది అంటున్నారు, మన వల్ల కాదు ఇది. మనం తప్పించుకుందాం అని అక్కడి నుండి పారిపోయారు. అయితే అక్కడే ఓ చిన్న జంతువు ఉన్నది, పేరు మిట్టి. మిట్టి చాలా చిన్నదే అయినా మేధావి. దాని మనసులో ధైర్యం, మానవత్వం ఉంది. అది గజరాజును చూసి వెంటనే అటుగా పరిగెత్తింది. గజరాజూ! భయపడకండి. నేను మీకు సహాయం చేస్తాను అని పిలిచింది. గజరాజు ఆశ్చర్యపోయింది. చిన్న మిట్టి నన్ను ఎలా బయటకు తీయగలదు అని ఆశ్చర్యపోయినా మిట్టి మాటల్లో భరోసా ఉండటంతో నమ్మింది. మిట్టి అటుగా వెళ్లి మరికొన్ని జంతువులను కలిసింది. బంధువులారా! మనం అందరం కలిసి ప్రయత్నిస్తే గజరాజును తప్పకుండా రక్షించగలము. అది మిమ్మల్ని ఎప్పుడు కాపాడిందో గుర్తుందా అని అడిగింది. జంతువులు అన్ని మిట్టి మాటలు విని తల ఊపాయి. ఆపై అందరూ కలసి పొలాల నుండి కొయ్యల్ని తెచ్చారు. కొందరు బలమైన తాడు తెచ్చారు. కొందరు వృక్షాల రెప్పలతో తాడు తయారు చేశారు. మిమ్మల్ని మేము బురద నుంచి లాగుతాం అని గజరాజుకు చెప్పారు. గజరాజు తల ఊపింది. అంతా జాగ్రత్తగా ప్లాన్ చేసి పెద్ద తాడు గజరాజు శరీరానికి కట్టారు. ఒకేసారి అందరూ కలిసి 1, 2, 3 అంటూ లాగారు. ఆ తాడును గట్టిగా పట్టుకుని పుల్లలు కూడా తోడయ్యాయి. కొన్ని నిమిషాల పాటు శ్రమించిన తరువాత చివరకు గజరాజు బురద నుంచి బయటకు వచ్చింది. గజరాజు సంతోషంతో కన్నీళ్లు పెట్టింది. ధన్యవాదాలు మిట్టి. నన్ను కాపాడినందుకు, నీ తెలివితేటలతో అందరినీ కలిపినందుకు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని గజరాజు అంది. అందరూ కలిసి సంబరంగా ఆడిపాడారు. ఆ రోజున ఓ చిన్న మిట్టి చూపించిన సాహసంతో, ఐక్యతతో గజరాజు ప్రాణాలతో బయటపడింది. ఇకపై అడవిలోని జంతువులందరూ ఒకరికొకరు అండగా ఉండాలని, ఎప్పుడూ కలిసి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. నీతి: ఒక్కోసారి చిన్నదైన శక్తి కూడా పెద్ద పనికి వస్తుంది. ఐక్యత ఉంటే ఎలాంటి కష్టం అయినా దాటుకోవచ్చు. స్నేహం, సహాయం మరియు ధైర్యమే నిజమైన శక్తులు.